సంక్రాంతి తర్వాత అన్నదాతలకు రైతు భరోసా ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలను పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పర్యటించారు మంత్రి పొన్నం. ఇప్పుడు ఈ యొక్క బుడిగేపల్లెకును బోత్కుల ఫెసిలిటీలు వస్తున్నాయి కాబట్టి 200 కరెంటు ఫ్రీ అవుతుంది కాబట్టి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది కాబట్టి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ పెంచింది కాబట్టి 55,000 ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి మహిళలంతా ఉచితంగా బస్సులు తిరుగుతున్నారు కాబట్టి రేషన్ కార్డులు ఇంధనం ఇండ్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మనం బాధ్యతగా మనం ఇంకేమైనా మిస్ ఊర్లలో ప్రజలకు ఎందుకంటే కొంత కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ. గతంలో 2004 ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అందరు ఐక్యంగా ఉండి 7వ తారీఖు ప్రోగ్రామ్ ఉన్న డిసెంబర్ 7 నాడు మనం ప్రభుత్వం 1 ఇయర్ అయిన సెలబ్రేషన్స్ ఇక్కడ అక్కన్నపేట కూడా చేసుకుని అందరు పార్టిసిపేట్ చేయండి. చేయలేరు నిద్ర లేపిన మంచిదేకి హృదయపూర్వకంగా నమస్కారం. మండలానికి సంబంధించి తప్పకుండా అగ్రభాగాన్ని నిలబెట్టేటట్టుగా అన్ని రకాల పనులు చేసి ప్రజలందరికీ అన్నిటికంటే ఎక్కువ గౌరవెల్లికి సంబంధించి గండిపల్లికి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరూ కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొంత రైతులు కాలువలకు జాగా ఇవ్వాల్సి వస్తుంది. పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం. కొద్దిగా దయచేసి ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్లు ఊర్లలో రావు. కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం. కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం. పునరావిస్తున్నారు కూడా వాళ్ళతో అందరినీ రిక్వెస్ట్ చేసి సమస్య పరిష్కారం చేసుకొని దాన్ని కూడా అధిగమించి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి అన్ని ఇప్పించి ఈ కాలువల తవ్వకం అలా నీళ్లు నింపే కేసు నీళ్ళు నింపేది వీళ్ళ పునరావాసం అన్ని కలిపి మార్చ్ తర్వాత చేస్తా అని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. నేను రాజాను తీసుకొని పోయి మంత్రి గారిని కల్పించిన కాబట్టి ఆ సమస్యను అన్ని పనులు చేస్తాను.